వెల్కమ్ బ్యాక్ టు గోదావరి వంటలు. ఈరోజు పిల్లలందరికీ ఇష్టమైన జీడిపప్పు చికెన్ పకోడీ చేసి చూపించబోతున్నాను. చికెన్ వేగిపోయిందండి. ఇప్పుడు దీనిలో ఫైనల్గా కరివేపాకు వేసేస్తున్నాం. కరివేపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. చికెన్ వేగిపోయిందండి, ప్లేట్లోకి తీసేసుకుందాం. నేను కలర్ యాడ్ చేయలేదు, మీకు కలర్ కావాలంటే మీరు వేసుకోవచ్చు. జీడిపప్పు చికెన్ పకోడీ రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.